నెల్లూరు జిల్లా మార్కిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు కామ్రేడ్ జక్కా వెంకయ్య 7వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు సిటీ సెట్టిగుంట రోడ్డు సెంటర్లో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఎం 6-7వ డివిజన్ శాఖలు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి నాగేశ్వరరావు, షేక్ మస్తాన్, బి సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యులు కె చెంగయ్య, ఎం చిరంజీవి, పిపి నరసింహ, షేక్ జాఫర్ అలీ, పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. 7వ వర్ధంతి సందర్భంగా చెట్టుకొండ రోడ్డు సెంటర్లో మజ్జిగ సెలవేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కామ్రేడ్ వెంకన్న భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు నెల్లూరు జిల్లా ఉద్యమ నిర్మాతగా, అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీని విస్తరించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకన్న. వ్యవసాయ కార్మికులను కూడబెట్టి అనేకమైనటువంటి కూల్ రేట్ల పోరాటం, భూ పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి కామ్రేడ్ వెంకన్న. అదేవిధంగా నెల్లూరు నగరంలో సుందరయ్య కాలనీ కానీ, రామచంద్రారెడ్డి నగర్ కానీ, విఎంఆర్ నగరు, మన్సూర్ నగరు, భగత్ సింగ్ కాలనీ, నెల్లూరు నగరంలో ఉండేటటువంటి అనేక కాలనీల్లో భూ పోరాటం, ఇళ్ల స్థలాల పోరాటం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి ఆ పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి కామ్రేడ్ వెంకన్న ఈ విధమైనటువంటి పోరాటాలు నిర్వహించారు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఈరోజు ఈ చెట్టుకొండ రోడ్ సెంటర్లో మేము ప్రతిజ్ఞపూని పేదలు నివసించేటటువంటి ప్రాంతాల్లో కానీ, ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద సిపిఎం పార్టీ నిరంతరం పోరాటం చేసి వెంకన్న ఆశయాల్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జక్కా వెంకన్న గారి 7వ వర్ధంతిని జరుపుకుంటున్నాము. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఏదైతే ఆశయ సాధన కోసం పనిచేశారో ఆ ఆశయ సాధనని ముందుకు తీసుకెళ్లడానికి మనవంతు కృషి చేయాలని చెట్టుకొండ రోడ్డు ప్రాంతంలో మజ్జిగ సెలవేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ కార్యకర్తలందరూ కూడా ప్రతిజ్ఞ పొందడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ప్రారంభమైనటువంటి సారా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి మహిళలకు ఒక దిక్సూచిగా ఉండి సారా వ్యతిరేక ఉద్యమానికి ఆయన ముందుండి నడిపించి సారా మద్య నిషేధాన్ని తీసుకొచ్చేంత వరకు కూడా ఆయన మహిళలకు ఆయన వంతు సహకారాన్ని అందించడం కానీ, మద్యపాన నిషేధాన్ని తీసుకురావడంలో కీలకంగా కానీ ఆయన వ్యవహరించారు. అదేవిధంగా ఈ వ్యవసాయ కార్మికుల సమస్యల మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ, రైతాంగ సమస్యల మీద కానీ, నీటిపారుదల యొక్క సదుపాయాలు కానీ, పొలాలకి ఏ ప్రాంతానికి ఏ విధమైనటువంటి సాగునీటి అందించాలి, ఏ కాలువల ద్వారా అందించాలనేటువంటి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తిగా మన జక్కా వెంకన్న గారు ఉన్నారు. ఏ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారైనా వెంకన్న దగ్గరికి వచ్చి సలహా సూచనలు తీసుకునేటువంటి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తిగా వెంకన్న గారు ఉన్నారు. అదేవిధంగా మహిళల సమస్యల మీద ఒక మహిళ వెళ్ళి అన్న వెంకన్న నాకు ఈ సమస్య ఉందని చెప్పుకోగలిగినటువంటి స్వతంత్రత కలిగినటువంటి వ్యక్తిగా మన వెంకన్న గారు ఉన్నారు. కాబట్టి ఆయన ఏదైతే ఆయన సిద్ధాంతం కోసం నమ్మి ఆయన జీవితాంతం పనిచేశారో ఆ ఆశయ సాధన కోసం అందరం కూడా కంకణబద్ధులై పనిచేయాలని, అదే ఆయనకి ఇచ్చేటువంటి ఘనమైన నివాళినని తెలియజేస్తున్నాం. జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకన్న ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని గ్రామానికి తీసుకుపోయి పార్టీ నిర్మాణం చేయడం జరిగింది. దళితుల మీద దాడులు జరిగినప్పుడు వెంటనే స్పందించి అన్నారెడ్డిపాళెం కానీ, ఆత్మకూరు ఇలాంటి అనేక గ్రామీణ ప్రాంతాల్లో దళితుల మీద దాడులు జరిగినప్పుడు భూస్వాముల యొక్క దాడులకి మొత్తం కమ్యూనిస్టు ఉద్యమాన్ని అక్కడికి చేర్చి వాళ్ళకి అండగా నిలబడినటువంటి చరిత్ర జక్కా వెంకన్నది. ఈ జిల్లాలో పేదలకు భూములు కావాలనేటువంటిది మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎల్లాయిపాళెంలో భూములు పంపిణీలో ఏదైతే పోరాటంలో పోలీసులను ఉసుగొలిపి భూస్వాములు కాల్పుల్లో గాలికి తీర్పాలు చనిపోవడం జరిగింది. దానికి నాయకత్వం వహించింది జక్కా వెంకయ్య గారు. అట్లాగనే ఏదైతే దావనమడు తన సొంత గ్రామంలో కూలీల కోసం పోరాటంలో చనిపోయినటువంటి అంకులయ్య కానీ, అనేక ప్రాంతాల్లో ఈ జిల్లాలో దళితుల మీద దాడులు జరిగినప్పుడు నిలబడటం కానీ, రైతాంగ సమస్యలు, సారా వ్యతిరేక ఉద్యమానికి ఈ జిల్లాలో
నాయకత్వం వహించి సారా లేకుండా ఉండేదానికి ఏర్పాటు చేసినటువంటి కీలక పాత్ర వహించారు. మత సామరస్యం సలహాలు ఇచ్చి ఉండేటువంటి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలందరినీ భూములు పేదలకి ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసే దాంట్లో కీలక పాత్ర వహించాడు. అందువల్ల జక్కా వెంకయ్య గారు సామాన్యమైనటువంటి జీవితం గడుపుతూ దగ్గరగా అయ్యాడు. అందువల్ల జక్కా వెంకయ్య గారు ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమానికి నిర్మాణం చేశారు. అందులో మాలకొండారెడ్డి కానీ, శ్రీహరణ కానీ ఇలాంటి వాళ్ళు మహాన్నత వ్యక్తుల్ని ఏర్పాటు చేశారు. అందువల్ల కాబట్టి జక్కా వెంకయ్య గారికి విప్లవాలు అర్పిస్తారు.